కొత్త మాసంలో ప్రభు మనల్ని నడిపించినందుకు అందరూ ఒకసారి దేవుడికి థాంక్స్ చెప్తాం. హల్లెలూయా. హ్యాపీగా ఉన్న అందరం హ్యాపీ థాంక్స్ చెప్తాం. హల్లెలూయా. బ్రదర్ ఇమాన్యుయల్ గారు ఐ థింక్ ఫస్ట్ టైం మన ఫెలోషిప్లో సండే సర్వీస్లో గారు. వెరీ హ్యాపీ సార్. మే గాడ్ బ్లెస్ యూ. ఇమాన్యుయల్ బ్రదర్ థర్స్డే వస్తారు కానీ ఈరోజు ఆయన ఆరాధనలో రావడం మనకు చాలా సంతోషం. వెల్కమ్ యూ బ్రదర్. ప్రియులారా, మనం ఒక 2-3 వారాల నుండి పరలోకంలో ఉండే దేవదూతల గురించి ధ్యానిస్తూ, పరలోకంలో ఎన్ని రకాల దూతలు ఉన్నారు, వాళ్ళ క్రియలు ఏంటి, ఏంజల్స్, ద ర్యాంక్ ఆఫ్ ఏంజల్స్ and their functions కదా, వాటి గురించి మనం నేర్చుకున్నాము. మొదటి రకమైన దూతలు పరలోకంలో ఎవరంట? సెరాఫులు. ఎవరంట చెప్పండి అందరూ? సెరాఫులు. వాళ్ళకి ఎన్ని రెక్కలు ఉంటాయంట? 6 రెక్కలు ఉంటాయంట. సో రిమైండర్ గారు, సో పరలోకంలో ర్యాంక్స్ ఆఫ్ ఏంజల్స్ ఉన్నాయంట. దాంట్లో మొదటి రకమైన ర్యాంక్ ఆఫ్ ఏంజల్స్ అంటే సెరాఫులు. వారికి 6 రెక్కలు ఉంటాయంట. 2 రెక్కలతో కాళ్ళు మూసుకొని, ఇంకో 2 రెక్కలతో కళ్ళు మూసుకొని, ఇంకో 2 రెక్కలతో వాళ్ళు ఎదుర్కొంటూ సైన్యంలో కలిపి యెహోవా ఏమంటారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వ లోకము ఆయన మహిమతో నిండినని చెప్పి వాళ్ళు గాన ప్రతిగానాలు చేసుకుంటారు. వీళ్ళు సెరాఫులు. సెరాఫ్ ఏకవచనం, సెరాఫులు బహువచనం. సెరాఫ్ సింగులర్, సెరాఫియం ఈజ్ అ ప్లూరల్. రెండోది కెరూబులు. పరలోకం నుండే 2 రకమైన దూతల పేర్లు ఏమంటా? కెరూబులు. వీళ్ళకి ఎన్ని రెక్కలు ఉంటాయంట? 4 రెక్కలు ఉంటాయంట. హెజికియల్ గ్రంథం 1వ అధ్యాయంలో ఒక్కొక్కరికి 4 రెక్కలు ఉన్నాయని బైబిల్లో రాయబడింది. దాని తర్వాత 3వ రకమైన దూతలు ఎవరంట? 24 పెద్దలు, 24 ఎల్డర్స్. ప్రకటన 5వ అధ్యాయం ఉంది. నేను ఒక సింహాసనం చూశాను, దానిపైన ఆసీనుడైన ఒకరిని చూశాను. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనములు కలవు. ఆ 24 సింహాసనం మీద 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. వారికి స్వర్ణ కిరీటం ఇవ్వబడ్డది. వీళ్ళు చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు వీళ్ళు తమ స్వర్ణ కిరీటాలను దేవుని పాదాల దగ్గర విసిరేసి, నువ్వు ఒక్కడే స్థుతిలో ప్రభు అని చెప్పి వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారు. ఎవరైనా 24 పెద్దలు అంటే నాకు తెలిసి, నా అండర్స్టాండింగ్ ఐ కెన్ బి రాంగ్, బట్ 100% నాకు తెలిసి వీళ్ళని దేవదూతలే. పరలోకంలో దేవదూతలు. వీళ్ళు ఎప్పుడు దేవుని సింహాసనం చుట్టూ 24 పెద్దలు కూర్చొని దేవుని స్థుతిస్తూనే ఉంటారు. మేము డిస్కషన్ జరుగుతుంటాయి. దాని తర్వాత పిల్లలు ప్రధాన దూతలు. మనం పోయిసారి నేర్చుకుంటాం కదా, పరలోకంలో ప్రధాన దూతలు ఎవరు? 3 ప్రధాన దూతలు పరలోకంలో ఉండేవారు. మిఖాయేలు, గ్యాబ్రియలు, లూసిఫర్. బైబిల్లో ఎక్కడ కానీ లూసిఫర్ ప్రధాన దూత అని లేదు, కానీ నేను తర్వాత చూపిస్తాను పిల్లల. ప్రధాన దూతలు అనే మాట బైబిల్లో లూసిఫర్ గురించి ఎక్కడ రెఫర్ చేయలేదు, కానీ పరలోకంలో ఈ 3 దూతలకు దేవుడు కొంతమంది ఏంజల్స్, కొంతమంది దూతలను అసిస్టెంట్స్ గా ఇచ్చాడంట. లూసిఫర్ కి ఒక 10 లక్షల దూతలను, గ్యాబ్రియల్ కి ఒక 10 లక్షల దూతలను, మిఖాయేల్ కి ఒక 10 లక్షల దూతలను. తర్వాత మనకు బైబిల్ రాయబడింది, లూసిఫర్ తో పాటు వాడికి ఇచ్చిన ఆ 10 లక్షల దూతలు అందరూ కింద పడ్డారు. వాళ్ళతో పాటు
1/3 ఆఫ్ ది ఏంజల్ 3 గుంపులను సృష్టించాడంట. దాంట్లో ఒక గుంపును లూసిఫర్కి ఇచ్చాడంట, ఒక గుంపును గ్యాబ్రియల్కి ఇచ్చాడంట, దూతలకి అసిస్టెంట్స్. ఇంకొక గుంపును మిఖాయిల్కి ఇచ్చాడంట. దాంట్లో 1/3 ఆఫ్ ది ఏంజల్స్ ఫెల్ అలాంగ్ విత్ లూసిఫర్ తో పాటు ఒక గుంపు కింద పడ్డాడని బైబిల్ ఉంది ప్రియులారా. దాన్ని బట్టి మనకు వీడు ప్రధాన దూత అని మనకు తెలుసు. సో కాబట్టి సెరాఫులు, రెండవది కెరూబులు, మూడవది 24 పెద్దలు, నాలుగవది ప్రధాన దూతలు, ఐదవది అధికారులు, పరలోకంలో అధికారులు. వీళ్ళు దూతలే. వాళ్ళ లెక్క ఎంత ఉందంటే ప్రధాన కోట్ల కొలది. 10,000 times 10,000, thousands and thousands. మీరు ఎవరైనా క్యాల్కులేటర్ చూడండి ఒకసారి. 10,000 into 10,000 కొట్టండి, 100 crores. 10,000 times 10,000 ఎంత వచ్చింది చూడమ్మా? 100 crores వస్తుంది. 100 crores గుంపులు thousands of thousands. కదా అంటే పరలోకంలో ఎంతమంది దూతలు ఉన్నారంటే కోట్ల మనం ఊహించలేము. వచ్చిందా 100 crores? 100 crores గుంపులు thousands of thousands. దానియేలు గ్రంథంలో చూస్తున్నాం మనం. నేను చూడగా ఇదిగో ఆ యొక్క దేవుని యొక్క ఎన్నో లెక్కలేనన్ని దేవదూతలు ఉన్నారని దేవుని వాక్యం. సో ప్రియరా, వీళ్ళంతా సెరాఫులు, కెరూబులు, 24 పెద్దలు, ప్రధాన దూతలు, అధికారులు, నార్మల్ ఏంజల్స్. ఈ నార్మల్ ఏంజల్స్ కి 2 రెక్కలు ఉంటాయంట. దాని తర్వాత గార్డియన్ ఏంజల్స్, మనల్ని కాపాడే దూత. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించు. ఈ దూతలు ఎవరు? వీళ్ళు మన చుట్టూ మాత్రమే. మన వెనుక గ్యాబ్రియలు, మన వెనుక మిఖాయిలు, మన వెనుక 24 పెద్దలు, మన వెనుక ప్రధాన వీళ్ళు ఉంటారండి. మన వెనుక ఎవరు ఉంటారు? ఇచ్చి గార్డియన్ ఏంజల్స్. ఏం పేరు? గార్డియన్. మనల్ని కాపాడే దూతలు. ప్రతి చిన్న పిల్లోడు వెనుక దేవదూత ఉంటుందంట. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్నో ఎత్తి పట్టుకుంటారు. ఎందుకు మనం ఈ దూతల గురించి నేర్చుకుంటున్నామంటే మన జీవితంలో ఈ దూతలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రేపు మనం చనిపోతే మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళేది దేవదూతలే. మనం ఎక్కడో పాతి పెడతారు, ఎక్కడో సమాజంలో పాతి పెడతారు. కానీ మన ఆత్మను లాజరు చనిపోయినప్పుడు ఆయన ఆత్మను ఎక్కడ తీసుకెళ్లారంట? అబ్రహాము రొమ్మునకు దేవదూతలు కొనిపోయారు అని బైబిల్లో రాయబడింది. సో మనం వీటి గురించి 3 వారాలు నేర్చుకున్నాము. ఈ రోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే లూసిఫర్. మనకు తెలవాల వాని అంతం ఎలా ఉంటుందో. సాతాను ఒకప్పుడు వాడు దేవుడు వాడిని సృష్టించినప్పుడు వాడు సాతాను కాదు, వాడు కెరూబు. వాడు అని ఎందుకు అంటున్నట్టు వాడు దేవుడికి విరోధంగా పాపం చేసేటువంటి వాడు అంటున్నాం. మనం గ్యాబ్రియల్, మిఖాయిల్ వాడనలేము. ఎందుకంటే వాళ్ళు దేవుడికి లోబడేవారు. అంతే కదా బిడ్డ? దేవుడికి లోబడేవారిని వాడనం. దేవుడికి విరుద్ధంగా పాపం చేసి మనందరినీ పాడు చేసిన వాడంతా వాడు ఎవరంట? వాడు లూసిఫర్ గాడు. వాడు ఏం చేశాడంట ప్రియులారా? దేవుడి దగ్గర ఉన్నప్పుడు వాడు మంచోడే. అభిషేకింపబడ్డ కెరూబు అంటే 4 రెక్కలు ఉన్న వ్యక్తి. సెరాఫులకు 6 రెక్కలు, కెరూబు 4 రెక్కలు. సో లూసిఫర్ 4 రెక్కలే. సో వాడు ఒకప్పుడు దేవుడు దగ్గర ఉన్నాడంట. వాని అందము, వాని జ్ఞానము మొత్తం పరలోకంలో ఎవరికి లేదంటండి, దేవుని తప్ప. దేవుని తర్వాత నెక్స్ట్ ఎవరు నేను చూపిస్తాయి ఈ వాక్యాలను. దేవుని తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఉన్నారు అంటే లూసిఫర్. వాడు దేవుడు పర్వతం మీద ఉండేవాడంట. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుడు ఉండే స్థలం పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ పర్వతం. లూసిఫరు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండేవాడంట. దేవునితో పాటు మండుచున్న రాళ్ళ మధ్య నడిచేవాడంట. కాలేవు కావంట. నవరత్నాలతో దేవుడు వాడిని అలంకరించాడంట.
నవరత్నాలు. ఆ నవరత్నాల్లో బంగారం లాస్ట్ వస్తుంది. అంటే ఆ నవరత్నాల్లో బంగారం చాలా చీప్ అనమాట. మనకి ఇప్పుడు ఎక్కువ అందుతుంటే కాస్ట్లీ బంగారం కదా, కానీ అక్కడ రాయబడ్డ వాటి ప్రకారము నవరత్నాలలో బంగారం చాలా లాస్ట్ వస్తుంది. సో వాడు ఆ నుంచి పడ్డాడంట. వాని గర్వాన్ని బట్టి, వాని అందాన్ని బట్టి, వాని ఉన్న కెపాసిటీని బట్టి, నేను దేవుని కంటే గొప్పవాడిని, దేవుని కంటే దివ్యమైన వాడిని, అందరూ దేవుని మాత్రం ఎందుకు ఆరాధించాలా, నన్ను ఎందుకు ఆరాధించకూడదని వాడు గర్వించినప్పుడు దేవుడు వాడిని అక్కడి నుంచి త్రోసివేశాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని తీసుకున్నాం అందరు దయచేసి. ఇప్పుడు ఫస్ట్ లూసిఫర్ని ఎవరు సృష్టించాడు? వాడు సృష్టించినప్పుడు ఎక్కడ ఉన్నాడు? వాడిని సృష్టించినప్పుడు దేవుడు ఏ రకంగా సృష్టించాడు? వాడి ఫంక్షన్ ఏంటి? ఎహెజ్కేలు గ్రంథము తీసుకున్నాం. బుక్ ఆఫ్ ఎహెజ్కేలు 28వ అధ్యాయము. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, మీ బైబిల్ చూసుకోండి. ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం. అందరు చూడండి, మీ బైబిల్ చూసుకోండి. ఒక రాజు గురించి ప్రవచిస్తూ ఆ రాజు వెనుక ఉన్న గర్వాన్ని బట్టి, ఇక్కడ యాక్చువల్గా ఒక రాజు గురించి మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడుతూ లూసిఫర్ దగ్గరికి వెళ్ళిపోతాడు దేవుడు. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. దేవుడు ఎహెజ్కేలుతో మాట్లాడుతున్నాడండి. నరపుత్రుడా, అంటే ఎహెజ్కేలు తూరు రాజును గూర్చి అంగలాలకు వచ్చిన వ్యక్తి ఇలా ప్రకటింపు. ప్రియులారా, తూరు రాజు అనే ఒక రాజు ఉండేవాడు. అతని గురించి నువ్వు, అతనికి జరగబోయే నష్టం గురించి నువ్వు మాట్లాడు, ప్రవచించు. ఏంటి అంటే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడలకు మాదిరివి. ప్రియులారా, గమనించండి ఒకసారి కదా, ఇక్కడ లూసిఫరు పూర్ణ జ్ఞానముగా సృష్టించబడ్డాడు. ఎంత బాగుంది! పూర్ణ జ్ఞానము, అంతేకాకుండా సంపూర్ణ సౌందర్యము గల కట్టడకు మాదిరి నీవు. సో లూసిఫరు జ్ఞానవంతుడే కాదంట, రాయనమ్మ సౌందర్యవంతుడంట. చూడ్డానికి అన్ని దూతల కంటే లూసిఫర్ చాలా హ్యాండ్సమ్ ఉండేవాడంట. జ్ఞానం మాత్రమే కాకుండా సంపూర్ణ సౌందర్యం గలవాడు. బైబిల్ అంత చక్కగా వివరిస్తుంది. అంటే జ్ఞానం గలవాడు, సౌందర్యం గలవాడు అంటే నేను టాప్ అన్నమాట, దానికి మించడం లేదు. నరపుత్రుడా, ఆ రాజు గురించి అందరూ ఎగ్జాంపుల్, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, లేకపోతే హిట్లర్ ఉన్నాడు. ఆ హిట్లర్ గురించి మాట్లాడుతూ ఆ హిట్లర్ గాడు అని మాట్లాడి తర్వాత అంటాడు, నువ్వు పూర్ణ జ్ఞానములకు నేను ఇచ్చాను, సంపూర్ణ సౌందర్యం యాక్చువల్గా మాట్లాడుతున్న హిట్లర్ గురించే, కానీ ఆ హిట్లర్ వెనుక ఉన్న గర్వము, ఆ హిట్లర్ వెనుక ఉన్న ఆ పొగుతనము లూసిఫర్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు లూసిఫర్ గురించి ప్రస్తావిస్తున్నాడండి. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడకు మాదిరివి. దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. ఎక్కడ ఉన్నాడంట వాడు? ఒకప్పుడు ఏదేనులో. అది ఎవరి తోట అంట? ఏదేను దేవుని తోట. ఏదేను తోట అంటే దేవుడు సృష్టించిన ఈ తోట కాదు, తర్వాత దానికి ఆ పేరు పెట్టేసరికి పరలోకంలో ఒక తోట ఉండేదంట, ఉందంట ఇప్పటికీ, దేవుని తోట. ఆ తోట పేరు ఏం పేరంట? ఏదేను, గార్డెన్ ఆఫ్ ఈడెన్, ది గార్డెన్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ లో ఉంది, యు ఆర్ దేర్ ఇన్ ది గార్డెన్ ఆఫ్ గాడ్. పూర్ణ జ్ఞానము, అంతేకాకుండా సంపూర్ణ సౌందర్యంతో నేను సృష్టించాను. నీవు దేవుడి తోట యొక్క ఏదేనులో నివసించితివి. దేవుడు వారిని ఎలా అలంకరించాడంట చూడండి ప్రియులు. దాని తర్వాత ఏదేనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేది, మనకి పేరు తెలియదు, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ
చివరికి ఏం పేరుందంట? బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. ఇక్కడ ప్రియులరా కొన్ని రత్నాల గురించి, నవరత్నాల గురించో లేకుంటే వాటి గురించి మాట్లాడుతూ వీటన్నిటితో నీవు అలంకరింపబడ్డావు. జస్ట్ ఇమాజిన్, బంగారం, గోమేధికము, రత్నవర్ణపు రాయి, సులేమాను రాయి, ఇవన్నీ నవరత్నాలతో దేవుడు వారిని అలంకరించాడు. లూసిఫర్ వాడు ధనవంతుడే కాకుండా, సౌకర్యవంతుడే కాకుండా అన్ని వరవరత్నాలతో దేవుడు అలంకరించాడు. చూడడానికి ఎంత బ్యూటిఫుల్ ఉండేవాడంట. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? లూసిఫర్. వీడు అప్పుడు దేవదూతనే, ఇంకా సాతాను కాలే, వాడు చెట్టు తలంపు రాలే. రైట్, దాని తర్వాత చూద్దాం. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైంది. అంటే దేవుడు వాణ్ణి అభిషేకించి వాణ్ణి లూసిఫర్ గా ఆరాధన చేసేవాడిగా నియమించినప్పుడు ఆయన కొరకు ఏం వాయించారంట? పిల్లల గ్రోవులు, ఫ్లూట్స్. అంటే పీటర్ వాడిని అక్కడ వాడిని అక్కడ నియమించినప్పుడు ఆల్రెడీ పరలోకంలో ఆరాధించే దూతలు ఉన్నారు కాబట్టి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి అతన్ని ఆల్మోస్ట్ అతన్ని ఆ యొక్క పోస్ట్ లో నియమిస్తున్నప్పుడు అందరు పిల్లల గ్రోవులు వాయిస్తూ ఆయనను స్వాగతించారు. మనం స్వాగతిస్తాం కదా, షాల్ వేసుకున్నాము, స్వాగతిస్తారు కదా. వీరిని దేవుడు నియమించినప్పుడు, సృష్టించినప్పుడు కాదు, ఆ దూతగా వాని ఒక అభిషేకుడైన దూతగా నియమించినప్పుడు పిల్లల గ్రోవులు ఫ్రూట్స్ వాయించారు, దేవుడు అలా స్వాగతించారంట. అంతేకాకుండా అభిషేకము నొందిన కెరూబువై ఒక యొక్క ఆశ్రయముగా నీ ఉండివి. సో ప్రియులు, ఇక్కడ లూసిఫరు ఒక కెరూబు. ఉందా? కెరూబు ఉందా? You are anointed as a cherub. నువ్వు అభిషేకం ఉన్న కెరూబు ఒక ఆశ్రయంగా నీ ఉంటివి. అందుకే నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. దేవుడు నియమించిన పర్వతం మీద వాడు ఉన్నాడంట. ఏంటా దేవుడి పర్వతము? యెహోవా నీ యొక్క పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? వాడు నడిచే ఆ పర్వతం మీద నిప్పులుండేంట, మండుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించుచుంటివి. ఆ దేవుడుండే స్థలము, దేవుడుండే పర్వతం ఎట్లుంటుందంట? అగ్నితో, నిప్పుతో. సియోను కొండ అని అంటారు దాని పేరు, సియోను పర్వతము అని అంటారు దేవుడు స్థలం. సో ప్రియులారా చూడండి, లూసిఫర్ గురించి ఇన్ని వివరాలు ఉన్నాయండి. లూసిఫర్ ఏదో ఆర్డినరీ ఫెలో కాదంట, వాడు తెలివిగల వాడంట, జ్ఞానవంతుడంట, సంపూర్ణ సౌందర్యం, పర్ఫెక్ట్ ఇన్ బ్యూటీ. సంపూర్ణం అంటే పర్ఫెక్ట్, సౌందర్యం అంటే బ్యూటీ, అంతే కదా? సంపూర్ణ సౌందర్యం, యువర్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ బ్యూటీ. విజ్డమ్లో బైబిల్లో ముగ్గురు మాత్రం తెలివిగల వాడు, జ్ఞానవంతుడు అని. ఒకటి సాలోమోను, రెండోది లూసిఫర్, మూడోది దానియేలు. వీళ్ళ గురించి బైబిల్లో వీళ్ళకంతే మించిన తెలివిగలలో లేరు. కానీ నన్ను అడిగితే ఇలా ముగ్గురు నిజమైన జ్ఞానవంతులు ఎవరంటే చెప్పండి, ఎవరు? ఎందుకు పీటర్? ఆన్సర్ కరెక్టే. కారణం ఏంటి? సాల్మోన్ గర్వించి పాపం చేశాడు, లూసిఫర్ గర్వించి కింద పడ్డాడు. గర్వించింది ఎవరు? వెరీ గుడ్, ఆన్సర్ కరెక్టే. నిజమైన జ్ఞానవంతుడు ఎవరుంటారు కదా, దాని రెఫరెన్స్ నేను చూపిస్తాను. సో నిజమైన జ్ఞానవంతులు లోకంలో ముగ్గురు గురించే బైబిల్. సాలొమోను కంటే జ్ఞానవంతుడు లేడు, కానీ
ఆ జ్ఞానవంతుడు ఏం చేశాడంట, ఈ మందిని పెళ్లి చేసుకొని వాళ్ళ దేవతల గుడి కట్టించి లాస్ట్ వాటికి పూజలు చేసి లాస్ట్ చనిపోయాడు. లూసిఫర్ ఎంత జ్ఞానవంతుడు అంటే మొత్తం పరలోకంలో అతనంటే జ్ఞానవంతుడు లేడంట. కానీ గర్వించి వాడు దేవుడి కంటే నేను గొప్పవాడిని కావాలని ఆ నుంచి కాళ్ళతో ఖండించుకున్నాడంట. సో మన జ్ఞానం వేస్ట్. మరి నిజంగా జ్ఞానవంతుడు ఎవరయ్యా లాస్ట్ వరకు మిగిలిందంటే దానియేలు. నన్ను మాట్లాడిస్తాను, దానియేలు జ్ఞానవంతుడంట ప్రియులరా. ఎంత జ్ఞానవంతుడంటే ఆయన లాస్ట్ వరకు ఆయన లాస్ట్ వరకు ఏ పాపం చేయలేదు, తల్లి లాస్ట్ వరకు ఏ పాపం చేయలేదు. దానియేలు లాస్ట్ వరకు దేవుడు. ఈ అధ్యాయం మీరు మన ఇంటికి చదవండి. ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11 నుంచి 19 వరకు లూసిఫర్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాయబడి. దేవుడు వాడిని ఎప్పుడో సృష్టించాడు, కానీ వాడిని నియమించిన దినం ఇది. దాని గురించి చెప్తున్నాడు. నేను ఎప్పుడైతే నేను ప్రైమ్ మినిస్టర్ గా నియమించానో, ప్రధాన దూతగా నియమించానో, ఆరాధించేవాడుగా నేను నియమించానో, లూసిఫర్ అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఎక్కువ చుక్క, షైనింగ్ స్టార్, బ్రైట్ మార్నింగ్ స్టార్. నవరత్నాలకు అభిషేకించాడంట, జ్ఞానం ఇచ్చాడంట, అందం ఇచ్చాడంట. అభిషేకింపబడ్డ కెరూబు దేవుడు అభిషేకించాడంట. లూసిఫర్ని పరలోకంలో ఆయన పర్వతం మీద, దేవుని పర్వతం మీద ఆయన ఉంచుకున్నాడంట. లూసిఫర్ మండుచున్న రాళ్ల మధ్యలో సంచరించేవాడంట, కాళ్ళు గాలేవు కావంట. వాడే ఇప్పుడు సైతాన్ అయ్యాడు. వాడే ఇప్పుడు మనకు అగెయిన్స్ట్, వాడే దేవునికి అగెయిన్స్ట్. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన నేర్చుకున్నాం పిల్లలు. రైట్, మళ్ళీ అదే వాక్యం కంటిన్యూ చేసుకున్నాం. రైట్, 15వ వచనం. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుండి, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. చూసారా? నీవు నియమింపబడ్డ దినము నుండి పాపము నీలో కనబడే వరకు నువ్వు చాలా యథార్థంగా, యు ఆర్ సో హానెస్ట్ పర్సన్, యు ఆర్ సో పర్ఫెక్ట్. నీలో గర్వం వచ్చే వరకు నువ్వు పర్ఫెక్టే. ఇది మనందరికి ఒక ఎగ్జాంపుల్ ఉండాలన్న. దేవుడు మనం అభిషేకించినప్పుడు, దేవుడు మనం ఆశీర్వదించినప్పుడు మనం తగ్గించుకుని ఉంటే మనం చాలా విలువ. మీకు ఎంతమందికి తెలుసో లేదో ప్రియులుగా, దేవుడు మనకు విరోధిగా కావాలి అంటే మొదటి పాపము గర్విస్తే చాలంట, దేవుడు మనకు ఆటోమేటిక్గా మనకు విరోధి అయిపోతాడు. ఒక బ్రదర్ అంటాడు, ఇఫ్ యు వాంట్ గాడ్ టు బి యువర్ ఎనిమీ, ఇఫ్ యు వాంట్ గాడ్ టు బి అగేన్స్ట్ యూ, దేవుడు నీకు విరోధి కావాలా, దేవుడు నీకు శత్రువు కావాలంటే నువ్వు కొద్ది గర్విస్తే చాలంట. ఇప్పుడు వాడు పడ్డ కారణం అదే, దేవుడు వాడిని పరలోకం నుండి తనిన కారణం అదే. అని we are talking about Lucifer. He became Satan. Once upon a time he was on the mountain of God. He was very beautiful. Bible says he was a wise man. He was a wise angel. He was an anointed cherub. నవరత్నాలతో దేవుడు వాడిని అలంకరించాడంట. వాడు మండుచున్న రాళ్లలో తిరిగేవాడంట, కాళ్ళు కాలేవు కావంట. నిన్ను నియమింపున దినం నుండి నీలో పాపం కనబడే వరకు నువ్వు చాలా యథార్థంగా ఉన్నావు. యు ఆర్ సో పర్ఫెక్ట్, యు ఆర్ సో హానెస్ట్. యాక్చువల్గా ఒక రాజు గురించి మాట్లాడుతూ ఆ రాజు వెనుక ఉన్న గర్వాన్ని బట్టి లూసిఫర్ దగ్గరికి వెళ్ళాడంట దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు గర్వం వచ్చిందనుకోండి, ఒక బ్రదర్ వచ్చి, సైమన్ బ్రదర్ నువ్వు చాలా గర్వించావు అని చెప్పి నా వెనక ఉన్న సాతాను గురించి మాట్లాడుతూ లూసిఫర్ గురించి మొత్తం చెత్త బయట పెట్టాడు.
నువ్వు అభిషేకింపబడ్డ దినం నుండి నువ్వు పాపం నీలో కనబడే వరకు నువ్వు చాలా యథార్థంగా ఉన్నావు. 16వ వచనం, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చింది కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాళ్ళొచ్చున్న రాళ్ల మధ్య నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలన పడేసదను. రాజులు చూచుచుండగా నిన్ను నేలనకు అప్పగించదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలగ చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గురించి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై వీటికి కారణముగా ఉండు. మై గాడ్, నేను నాశనం చేస్తాను. ఇక మీద నువ్వు కాళ్ళుచున్నా రాళ్ల మధ్యలో సంచరించవు. లూసిఫర్ వీడు అభిషేకింపబడ్డ దూత ఇంకా కింద పడలేదు. నువ్వు గర్వించావు, నీ అందాన్ని చూసుకొని నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు గర్వించావు. నీ పర్ఫార్మెన్స్, నేను మంచిగా పాడతాను, నేను మంచిగా వాయిస్తాను అని చూసి నువ్వు గర్వించావు. ఇక మీద నీ సర్వీస్ నాకు అవసరమో లేదు, నేను పడేస్తా. జరుగుని చూసినప్పుడు ఒకప్పుడు ఇంత బాగున్నాడు, ఇట్ అయిపోయాడా అనుకోవ మనం ప్రియులు. ఒకప్పుడు మంచిగా ఆరాధించేవాడు, ఒకప్పుడు మంచి పాస్టర్లు ఉండేవాడు, ఇప్పుడు ఇట్ అయిపోయాడా? గర్వం. నీ గర్వం బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు గర్వించావు. సో కాబట్టి నేను నిన్ను నాశనం చేశాను. జనులు చూచులుగా లూసిఫర్ గురించి ఇదంతా ప్రియుడా. ఒకప్పుడు పరలోకంలో ఉన్న కెరూబు, దేవదూత, అభిషేకింపబడ్డ కెరూబు, ముగ్గురు ప్రధాన దూతలు, ఇతర ప్రధాన దూత. గ్యాబ్రియల్ పని దేవుడి సందేశాన్ని తెచ్చి ప్రజలకు ఇస్తే, మిఖాయేలు పని దేవుని కొరకు యుద్ధం చేస్తే, లూసిఫర్ పని దేవుని ఆరాధించడంలో ఇతడు నిపుణుడు. అందరు చేతులు ఎత్తండి, అందరు హల్లెలూయా చెప్పండి, అందరూ చప్పట్లు కొట్టమా, అందరు నిలబడండి అని చెప్పినప్పుడు గ్యాబ్రియల్ మిఖాయేలుగా నిలబడాలా. ఎందుకంటే ఆరాధన నడుపుతున్నాడు కదా. ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నాను అనుకోండి, దేవతను అందరూ లేచి నిలబడతానంటే నేనే లేను కదా. కదా అందరం చప్పట్లు కొడతామంటే నేనే కొట్టాలి కదా. నేను పాస్టర్ చెప్పి నేను కూర్చోగలుగుతానా? మాట్లాడుతున్నాను. లేదు, దేవదాన వాడు కూర్చున్నాడు, నేను ఇక్కడ వర్షిప్ లీడ్ చేస్తున్నా, అందరూ చప్పట్లు కొట్టాలంటే ఆయన మనం కొట్టాలి కదా. ఆ మాట చూస్తే దేవుడు నేను అంత అభిషేకించాడు. మళ్ళా దయచేసి మళ్ళా వాక్యం చదువుకుందామా. యెహెజ్కేలు గ్రంథము బుక్ ఆఫ్ యెహెజ్కేలు చాప్టర్ 28:11 అందరు గమనించిన ఈ వాక్యం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పులు వచనం ఎత్తి ఇలాగు ప్రకటింపు. ఒక రాజు గురించి మాట్లాడుతూ వాడు వెనక ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడలకు మాదిరి నీవు దేవుని తోట ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము, ఇవి నవరత్నాలు అను అమూల్య రత్నములతోనూ ప్లస్ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు, ఫ్రూట్స్
వాయించువారును నీకు సిద్ధమైంది. అభిషేకమునందున కెరూబువై ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. దేవుడు అని అక్కడ అలో చేశాడంట. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. ఓ మై గాడ్, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత, అంటే నీకు కలిగిన విస్తారమైన ఆ యొక్క పనుల చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించి వచ్చింది కనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితికి ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేల పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలంలో చెరుపుకుంటువి. నీ చేతులారా నువ్వే నీ పరిశుద్ధ స్థలంలో చెరుపుకుంటువి. నా పర్వతం మీద నీకు స్థలం ఇచ్చినా నువ్వు చెరుపుకున్నావు గనక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నేను కాల్చివేయను. జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులు నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గురించి అయ్యో ఏంటి అని ఆశ్చర్యపడదు. నీవు బొత్తిగా నాశనమై వీటికి కారణంగా ఉంటుంది. అర్థమైంది కదా? ఇది పరలోకంలో దేవుడు లూసిఫర్ను సృష్టించినప్పుడు అతనికి ఇచ్చిన అభిషేకము, అతన్ని నవరత్నాలు ప్లస్ బంగారం ఇచ్చాడండి. అక్కడ మీరు చదివితే 9 నవరత్నాల గురించి రాస్తూ గోమేధికం, మాణిక్యం అవన్నీ రాస్తూ లాస్ట్ అది నవరత్నాల తర్వాత బంగారం అని రాస్తాడు. బంగారం వచ్చి నవరత్నాలలో ఒకటి కాదు. నేను అభిషేకించాను, నువ్వు జ్ఞానం చూసుకొని దేవుడు రాళ్ల మధ్య పర్వతం మీద నువ్వు సంచరించావు. మండుతున్న రాళ్లకు కాలేదు రావంటారు లూసిఫర్కి. నేను అభిషేకించిన కెరూబువు. ఇది ఇప్పుడు నిజంగా ఏం గమనించాడంట? యెషయా గ్రంథం తీసుకున్నాడు. రియల్ ప్రాబ్లం ఏంటి? ఈ 2 వాక్యాలు అందరు దయచేసి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ఇప్పుడు లూసిఫర్ గురించి రియల్ స్టోరీ ఏంటో మనం చూస్తాం. ఏమని గర్వించాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. Turn with me book of Isaiah chapter 14. Verse 12. Ricky, verse 12 and back page ado first verse. How art thou fallen from heaven, O Lucifer, chal. Ani dina kar jadu beta? How art thou fallen from heaven, O Lucifer. ఇప్పుడు లూసిఫర్ గురించి మాట్లాడుతూ how you fallen down from heaven. ఓకే, తెలుగులో ఏముందంట? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. లూసిఫర్ అంటే అర్థం అంటే వేకువ చుక్క, తేజో నక్షత్రం. అంటే దేవుడు అంత అభిషేకించాడు మా శీల. నీవెట్లు ఆకాశం నుండి పడితివి అంటే పరలోకం నుంచి ఎలా పడిపోయావు? ఇప్పటివరకు ఎక్కడున్నాడంట వాడు? పరలోకంలో మండుచున్న రాళ్ల మధ్య తిరుగుతున్నాడు. దేవుని పర్వతం మీద ఏదేను తోటలో ఉన్నాడంట. ఇప్పుడు తేజో నక్షత్రం దేవుడు కింద పడేశాడు. ఎలా? తేజో నక్షత్రమా, ఓ వేకువ చుక్క, హౌ యు ఫెల్ డౌన్ ఫ్రమ్ హెవెన్, ఓ లూసిఫర్ సన్ ఆఫ్ ద మార్నింగ్. నీవెట్లు ఆకాశంలో పడితివి, జనములను పడగొట్టిన నీవు నీలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఇప్పుడు వాడు గర్వం ఏమనుకున్నాడంట మనసులో? నేను ఆకాశంలో ఎక్కిపోవదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున్న సభా పర్వతం మీద కూర్చుందును. ఆ పర్వతమే దేవుడు కూర్చున్న స్థలం, ఆడ కూర్చోవాలనుకున్నాడు. మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానులుగా
చేసుకుందునని నీవు మనసులో అనుకుంటే కదా. చూశారండి వాడు ఏమనుకున్నాడంట? ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయండి. రిచి లౌడ్లీ స్లో రీడ్ డౌన్ వర్స్ 13 onwards. For you have said in No, your little heart, loudly. for you have said in your heart, You have said in your heart, I will ascend into heaven. ఇక్కడ గమనించండి, ఐ విల్, నేను అనే మాట వాడు చాలాసార్లు వాడతాడు. ఐ విల్ అసెండ్ టు హెవెన్. I will exalt my throne above the stars of God. రెండోసారి ఐ విల్ ఎగ్జాల్ట్ ద థ్రోన్, మై థ్రోన్ అబౌవ్ ద స్టార్స్. ఇక్కడ స్టార్స్ అంటే దూతలు, దేవుడి నక్షత్రములు అంటే దూతలు. దూతల కంటే నా సింహాసనం నేను అధికంగా ఇచ్చిస్తాను. ఐ విల్ అని 2 సార్లు అన్నాడు. I will also sit on the mountain of the congregation. Congregation of God. Okay, మూడోది again I will sit on the mountain on the congregation of God. Okay, fourth one, I will ascend above the heights of the cloud. I will ascend above the heights of God. నాలుగు సార్లు I will అన్నాడు. నాలుగు తర్వాత I will be like the most high. he said I will be like the most high. ఎన్నిసార్లు I will అన్నాడు అని? 5 సార్లు నేను దేవుడి సింహాసనం కంటే నా సింహాసనను అధికముగా హెచ్చిస్తాను మనసులో అనుకున్నాడంట. మరి అమ్మ పక్కడితే ఎవరితో అనలే. He said in his heart. నీ మనసులో అనుకుంటే లూసిఫర్ పాపం చేసింది మనసులో అనుకున్నాడంట. మన పాపం మనం బయటికి అనడం కంటే మనసులో అనుకునే పాపాలే చాలా ఉంటాయి కదా. ఆఫ్టర్ ఆల్ ఈయనంత, ఆఫ్టర్ ఆల్ ఈమెంత, ఆఫ్టర్ ఆల్ నీ జీతం ఎంత, ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి, ఆఫ్టర్ ఆల్ నీకేముంది, అది మన డైరెక్ట్ అంటే నాకు తెలిసి ఎవరికైనా డైరెక్ట్గా ఆఫ్టర్ ఆల్ నీకు ఎంత ఉంది, నీకేముంది, నీ ఇన్కమ్ ఎంత, నా ఇన్కమ్ చూసిన వాళ్ళు ఎవరు అనుకోడు. కానీ మనసులో అనుకుంటారు లేదా మీరు కదా. ఈ గర్వం జరిగేదంతా ఎక్కడంట? ఎక్కడ కదా తెలుగులో లేదు కానీ నేను ఒకసారి ఇచ్చాడు, ఇంగ్లీష్ అంత చక్కగా ఇచ్చాడు. ఐ విల్, ఐ విల్, ఐ విల్, ఐ విల్, ఐ విల్. గర్వం అంటే నేనే పాడాలా, నేనే వాక్యం చెప్పాలా, నేనే ఆరాధన నడిపించాలా, నేనే చర్చలు అందరికంటే ముందు ఉండాలా. ఆత్మీయ గర్వం అండి. ఇప్పుడు మనం ఈ బిజినెస్ గురించి మాట్లాడలే, మన జాబ్ గురించి, ఎడ్యుకేషన్ గురించి కాదు. ఇక్కడ లూసిఫర్ దేనికి సంబంధించింది? స్పిరిచువల్ లైఫే కదా, ఆత్మీయ. సో ఆత్మీయ జీవితంలో వచ్చే గర్వం చాలా డేంజర్ అంట. నేను వాక్యం బాగా చెప్పానా? రాత్రంతా ప్రిపేర్ చేసినాను. గర్వం. ఐ విల్, ఐ సైన్ వెరీ వెల్. So brother, I will, I will, I will. 5 times he said, I will be like God. I will be above the stars of God. I will sit on the mountain of God. దేవుడి సింహాసనంపై కూర్చున్నా నేను. దేవుడి సింహాసనం కంటే నా సింహాసనం ఇంకా కొద్దిగా హైట్లో ఉండాలా, ఎత్తులో ఉండాలా. సాతాను కూడా మనసులో అనుకుంటున్నాడు. వాడప్పుడు దూతగా ఉన్నప్పుడు అనుకుంటున్నాడు ఇవన్నీ. అభిషేకింపబడ్డ కెరూబు నవరత్నాలతో అభిషేకించాడు. మొత్తం బైబిల్లో ఈ 2 స్థలాలలో ఉందండి లూసిఫర్ గురించి. ఐ విల్, ఐ విల్, ఐ విల్. నేను 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 గర్వించేట్టు. జస్ట్ ఇమాజిన్ దేవుడు ఒకసారి నేను చెప్పాను లేదా, ఈ లోకంలో దేవుడు దేనికైనా విరుద్ధంగా ఉంటాడంటే మనిషి గర్వించినప్పుడు. గర్వం రెండు భాగాలు చూసుకుంటారు. ఒకటి నేను, రెండోది ఆఫ్టర్ ఆల్ నువ్వెంత. మరి ఒక అర్థమైంది కదా. నేను అంటే గర్వించినట్టంట. ఆఫ్టర్ ఆల్ నీ డ్రెస్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ నీ జీతం ఏంటి, ఆఫ్టర్ ఆల్ నీ బ్రతికెంత, బై ఛాన్స్ ఎవరన్నా అనుకున్నాం అనుకోండి, దేవుడు సాధించాడంట. పరిసయుడు సుంకరి మందిరానికి వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళాడంట. పరిసయుడు ఏమన్నాడంట? నేను వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ భాగంలో నీకు ఇస్తున్నాను. నేను మళ్ళా ఏమన్నాడంట?
నేను అతని వంటి వాడిని కాదు, నేను అతని వంటి దొంగని కాదు, నేను అతని వంటి చోరుని కాదు, నేను అతని వంటి వ్యభిచారుని కాదు, నేను ఇస్తా, అతని వంటి వాడిని కాదు. ఐఎమ్ నాట్ లైక్ దిస్ ఫెలో. గర్వం ఈ రెండు. సో మన మనసులో పెట్టుకుందాం ప్రియులారా, మనం బ్రతికిన రోజులు మనం ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ మందిరానికి వెళ్ళినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గర్వం రావు. ఆఫ్టర్ మీ చర్చ్ లేకపోతే ఇంకొక చర్చ్ లేదా, గర్వం. ఈ రోజు వాక్యం విని ఇదా నువ్వు ప్రవర్తించే ప్రవర్తన. కొంతమంది ఉన్నారు కదట, ఇన్ని సంవత్సరాలు వాక్యం విని నేర్చుకున్నది ఇది. ఆఫ్టర్ ఈ చర్చ్ లేకపోతే వేరే చర్చలు లేవా? ఇంత గర్వమా? ఇన్ని రోజులు నీకు వాక్యం చెప్పింది ఇంత ఇంత గర్వించడానిక? వేరే మందిరానికి తప్పేం లేదు, కానీ వెళ్ళి ఈ రకంగా ప్రవర్తిస్తావా? ఇంత కృతజ్ఞత లేని లేదా వీళ్ళు? ఐఎమ్ జనరలైజింగ్ ప్రియులారా. ఈ చర్చ లేకపోతే వేరే చర్చలు లేవా? ఇదా నువ్వు నేర్చుకున్నది ఇన్ని సంవత్సరాలు? లూసిఫర్ కంటే వర్స్ట్ వీడు. మళ్ళా మన మీద కామెంట్స్ చేయడం అంటే ఘోరంగా ప్రియులారా. 5 సార్లు అన్నాడంట, I will. దేవుడు లాస్ట్కు ఏం చేశాడు చూద్దాం. మళ్ళీ 13 చదువుతాను. నేను ఆకాశం ఎక్కిపోదును, దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనాన్ని హెచ్చిందును, ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటేవి. నువ్వు ఎవరితో అనలేదు, నీ మనసులో అనుకుంటేవి. నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివి. మళ్ళీ అదే మాట ఎజెకియేలు చూసిన మాట. నిన్ను చూసిన వారు నిన్ను నిదానించి చూచున్నట్లు వాళ్ళు ఏం చేశారంటే ఇట్లు తలపోయిదురు. ఇంకొక మాట చెప్పాలంటే, నిన్ను చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపడిపోతారంట. అరే ఇంత మంచిగా ఉన్నవాడు ఇట్టయిపోయాడే. కారణం ఏంటంటమ్మా చెప్పండి? గర్వం. వాక్యం ఎంత స్పష్టంగా ఉంది కదా. కారణము ఇప్పుడు అర్థమైంది కదా. లూసిఫర్ ఒక్కడ ఆజ్ఞ ఒకప్పుడు పరలోకంలో దేవదూతనే. మిఖాయిలు, గ్యాబ్రియలు, లూసిఫర్ వీళ్ళు ముగ్గురు దేవదూతలు పరలోకంలో, వీళ్ళు ప్రధాన దూతలు. లూసిఫర్కి దేవుడు ఒక 10 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 10 లక్షల దూతలను అసిస్టెంట్గా ఇచ్చాడంట. గ్యాబ్రియల్కి ఒక 10 లక్షల దూతలను అసిస్టెంట్గా ఇచ్చాడంట. మిఖాయిలకు ఒక 10 లక్షల దూతలను అసిస్టెంట్గా ఇచ్చాడంట. చిన్నగా మనసులో అనుకుని ఈ లూసిఫర్తో ఉన్న ఆ 10 లక్షల దూతలను ఇన్ఫ్లుయెన్స్ చేశాడంట. అప్పుడు దేవుడి కోపం వచ్చి ఆ నుంచి తంతే వాడు వాటితో పాటున్న 10 లక్షల దూతలందరూ పడిపోయారు. ఇప్పుడు బాగా గమనించండి, వాళ్ళు ఎక్కడ పడ్డారు? భూమి మీద పడలేదు, మధ్యాకాశంలో పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతానికి లూసిఫర్ వారి దేవదూతలు. ఇప్పుడు లూసిఫర్ అనేవాడు సాతాను. సాతాను ఒక్కడే, సాతానులు ఉండవు. సాతాను ఎంతమంది? ఒక్కడే. ఎవరు వాడు? లూసిఫర్. వారితో ఉన్న 10 లక్షల దూతలే దురాత్మలు, ఈవిల్ స్పిరిట్స్. ప్రతిదానికి లూసిఫర్ రాడు, ప్రతిదానికి ఎవరు మొక్కులు? దురాత్మలు మొక్కులు, ఈవిల్ స్పిరిట్స్. చచ్చిపోయిన తర్వాత మా ఆయన నాకు కనపడ్డాడు అంటారు కదా, అది దురాత్మ. మా మమ్మీ వచ్చిన కళలో సమాజంలో రమ్మని పిలిచింది అని కొంతమంది చెప్తుంటారు. దురాత్మ. ఒక వ్యక్తి చనిపోతే దురాత్మ కాడు. ఒక వ్యక్తి చనిపోతే పాతి పెట్టబడతారు అని కొంతమంది కాలుస్తారు. ప్రభువు నమ్ముకుంటే దేవుని దగ్గరికి వెళ్తాడు, ప్రభువు నమ్ముకుంటే పాతాళానికి వెళ్తారండి. మనిషి దెయ్యం కాడమ్మా, మనిషి దురాత్మ కాడు. ఆదాము నుండి ఈ రోజు వరకు చనిపోయిన వాళ్ళంతా దురాత్మలు ఏంటి? ఎంతమంది ఉండేవాళ్ళు మన వెనక? మరి ఎవరయ్యా వీళ్ళంతా?
వీళ్ళంతా ఈ లూసిఫర్తో కింద పడ్డారు కదా దూతలు, వాళ్ళు వీళ్ళు. నేను చూసి కొంతమంది చిన్నప్పుడు మేము ఫ్రెండ్స్ మాట్లాడుకున్నాడు, అవి నేను చూసి కుక్కను చూశాను, అది ఇద్దరికి పెద్దగా. సో ఉత్తుదే ఏదో కథ చెప్పుకుంటే అనమాట. సో పిల్లల ఇలాంటి ఈ దురాత్మల శక్తి ఓకే ఎవరంటే వీళ్ళంతా కింద పడ్డ దేవ, వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంట మధ్య. రైట్, ఇప్పుడు చూడండి పిల్లల, ఇప్పుడు ఒక రోజు వస్తుందంట యేసు ప్రభు రెండో రాకడకు ముందు ఒక రోజు వస్తుందంట. మిఖాయేలు పరలోకం నుండి వచ్చి మధ్య ఆకాశంలో లూసిఫర్ వాని దూతలతో యుద్ధం చేస్తారు. మిఖాయేలు ప్లస్ వానితో పాటు ఉన్న 10 లక్షల దూతలు ప్లస్ లూసిఫర్ వానితో ఉన్న 10 లక్షల దూతలు యుద్ధం చేసుకుంటున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది? మధ్య ఆకాశం. తీసుకుందామండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం అందరూ గమనించినట్టు కదా. 12:7 అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసింది కానీ గెలవలేకపోయింది. గమనించారా? మిఖాయేలు ప్లస్ వాని దూతలు. ఇక్కడ ఘట సర్పం అంటే సాతాన్ ప్లస్ వాని దూతలు. అర్థమైంది కదా? సో మిఖాయేలు కొంతమంది దేవదూతలు కమ్ అసిస్టెంట్ గా ఉన్నారు, లూసిఫర్ కానీ కొంతమంది దేవదూతలు అసిస్టెంట్ ఉన్నారు. సో ఇప్పుడు మధ్య ఆకాశం ఇప్పుడు ప్రస్తుతానికి వాడిని దేవుడు తల్లినప్పటి నుంచి వాడు లూసిఫర్ గారు ఎక్కడ ఉన్నాడంటమ్మా? మధ్య ఆకాశంలో అక్కడ కూర్చొని దురాత్మలను భూమిని పంపుతున్నాడట. పో వాళ్ళకి పో, వాళ్ళ భార్య భర్తలు గొడవ పెట్టు, వీళ్ళ భార్య భర్తలు గొడవ పెట్టు, వాళ్ళ సమాధానం లేకుండా వాళ్ళకి యాక్సిడెంట్ చెప్పి ఇవన్నీ దురాత్మల ద్వారానే. రెండోది మనకున్న గర్వం ద్వారా. కొన్ని అన్ని మనం దురాత్మ మీద వేయకూడదు. కొన్నిసార్లు మన గర్వాన్ని బట్టి కానీ మనకు ప్రాబ్లం జరుగుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పేవారు. ఒకరోజు ఒక పాస్టర్ గారు పోతుంటే బ్రిడ్జ్ కింద ఒక వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడంట. ఎవరయ్యా అని పోయి చూస్తే ఆయన చెప్పిన మాట అంటే జోక్గా ఉండొచ్చు కానీ రియాలిటీ చాలా ముఖ్యం. రోహిత్ నేను ఏడుస్తూ ఉన్నాడు, ఎవరో బాబాని కింద చూస్తే సాతాన్ కూర్చొని ఏడుస్తుందంట. కానీ సాతాన్ ఎందుకు ఏడుస్తుందంటే మనుషులు చేసి ఎన్ని చేసి అన్ని నా మీద వేస్తారు. సాతాన్ చేసి మనుషులు చేసేది చేసి లాస్ట్ ఎవరు చేస్తారు? నా మీద వేస్తారు. సాతాన్ చేశాడు. వాళ్ళకున్న గర్వం చెప్పరు, వాళ్ళకున్న అహంకారం గురించి చెప్పరు. వాళ్ళ గర్వాన్ని బట్టి వాళ్ళు గొడవపడి లాస్ట్ ఎవరు మీద వేస్తారు? సాతాన్ గారు చేశాడు. రోజు అర్థమైంది. కొన్ని మనం చేసుకుంటాం, అవునా కదా పిల్లల? మనకున్న గర్వం, మనకున్న ఈగో, మనకున్న అహంకారం, సెల్ఫిష్నెస్. నాకు అలో చెప్పలేదు, నా పేరు చెప్పలేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నాకు వాక్యం ఇవ్వలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు. కొన్ని చర్చలు ఉన్నాయి పిల్లల, మన చర్చలో ఆ ప్రాబ్లం లేదు. నాకు లాస్ట్ ప్రేయర్ ఇవ్వలేదు, ఇవ్వకుండా మమ్మ మూసుకొని వెళ్ళిపోతాను, వాళ్ళతో మాట్లాడను. వీళ్ళంతా పరలోకం పిల్లలండి. అంత గర్వపడడం దేవుని విషయంలో. లూసిఫరు అతని దూతలు, మిఖాయేలు అతని దూతలు. పరలోకం అందంటే ఆ దేవుని ఉండే సింహాసనం కాదు, రెండవ ఆకాశము, మధ్య ఆకాశంలో ఇద్దరు. చదువుదాం 17వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో సాతానుతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసేది కానీ గెలవలేకపోయింది. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయింది. ఎవరికి స్థలం లేకపోయింది? లూసిఫర్కి, వారి దూతలకు పరలోకం మధ్య ఆకాశం ఇంకా స్థలం లేదు. ఇప్పటి వరకు ఆయన ఆపరేట్ చేసిండ్రు. ఇంకా అక్కడి నుంచి కానీ దేవుడు తరలించాడు.
ఇప్పుడు ఎక్కడ పడాలి వాడు? పరలోకం నుంచి ఇప్పుడు భూమి మీద పడాలి. ఏం జరుగుతుంది చూడండి దాని తర్వాత పిల్లరా. మరి అది 9 చదువుతుందమ్మా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడు. అర్థమైంది కదండి. నెక్స్ట్ సాతాన్ గడు ఎక్కడికి వస్తాడు చెప్పండి అమ్మా. సో ప్రియుల నెక్స్ట్ సాతాన్ పీటర్ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడంట? దయచేసి ప్రకటన చదవండి. 7 సంవత్సరాలు ఈ దురాత్మ మనుషుల భూమి మీద పడి మనుషులందరినీ నరకం చూపుతుంది. సాతాన్ కోపం ఏంటి తెలుసా? దేవుడు నన్ను పరలోకం నుంచి పడేసిండు, నేను ఆయన వదలను, ఆయన పనులు వదని చెప్పి దేవుని కార్యాలకే వాడు. ఈ విగ్రహారాధన, ఈ మంత్రాలు, ఈ చేతబడలు, దొంగతనము, అబద్ధాలు, మోసము, వీళ్ళ జోలికి వెళ్ళాడు. తాగుడు, వ్యభిచారం చేయడు, వీళ్ళ జోలికి సాతాను వెళ్ళాడు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ మనుషులే కాబట్టి. మరి ఎవరు జోలికి వెళ్తాడు? కూడా దేవుని ప్రజల జోలికి వస్తారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎవరంటే బైబిల్ స్టడీకి వెళ్తావు, ప్రేయర్కి వెళ్తావు, సినిమాకరా కూర్చొని తాగు నేర్చి ఫ్రెండ్స్ అందరం బోధం పద. బైబిల్ స్టడీ ఏంటి, ప్రేయర్ ఏంటి, వేరే డిస్టర్బ్ చేయడు. ఎవరు చేస్తాడు? ఎవరు చేస్తాడు? దేవుని ప్రజలనే డిస్టర్బ్ చేస్తాడు. స్థలం ఉండదు, సారీ ఆకాశంలో మధ్యాకాశంలో స్థలం ఉండదు. ఒకప్పుడు పరలోకంలో ఉన్నాడు, తర్వాత మధ్యాకాశానికి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఏమన్నా చూడండి, కింద పడ్డ తర్వాత ఏం రాయబడ్డదో. మరి ఒక గొప్ప పదే వచ్చిన ఒక గొప్ప స్వరం పరలోకం ముందు ఇలా చెప్పుకుంటా, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. సో వాడు కింద పడ్డాడంట పిల్లగా. కింద పడ్డ 7 సంవత్సరాలు ఈ లోకంలో చాలా పెద్ద యాతన ఉంటుందన్నమాట. ఈ ప్రకటన అంతా ఆ 7 సంవత్సరాల నుంచే రాయాలి. ఎవరెవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని ఉంటారో వాళ్ళంతా పరలోకానికి వెళ్ళి, ఎవరెవరైతే ప్రభువుని నమ్ముకోరో వాళ్ళంతా ఈ భూమి మీద ఉంటారు. యాంటీ క్రైస్తు, క్రీస్తు విరోధి, సాతాను, గ్రస్తలు, దూతలు 7 సంవత్సరాలు వాళ్ళని నేర్పిస్తారు. అప్పుడు ఎవరెవరైతే 666 నంబర్ వేయించుకోరో వాళ్ళందరికీ తిండి ఉండదు. వాళ్ళ తల మీద 666 వేయించుకోవాలా. వాడు భూమి మీద పడ్డప్పుడు ఒక రూల్ పెడతాడు, అందరు ఆధార్ కార్డు కావాలా, ఆ కార్డు నెంబర్ ఉంటేనే ఇస్తాము. అట్లా ఒక రూల్ వస్తుంది చూడండి. రేపు ఎట్లా వస్తుంది తెలుసండి? కార్డు కాదు, ఇప్పుడు మీ కళ్ళ మీద ఉండాలా నంబరు. కళ్ళ మీద సిగ్గైతే చేతుల మీద వేసుకోవాలా. నేను చాలాసార్లు చెప్పినాను టీచర్, బై ఛాన్స్ రేపు ఏదైనా గవర్నమెంట్ రూల్ వచ్చి చేతుల మీద నంబర్ వేసుకోవాలా, తల మీద నంబర్ వేసుకోవాలంటే పారిపోవాలి. అది లేకుండా పర్వాలేదు, అది లేకుండా నంబర్ మాత్రం మన తల మీద. పెన్షన్ ఇస్తారా 10,000, ఆ తల మీద ఉండాలంట ఆ నంబరు, ఆ చేతి మీద ఉండాలంట నంబరు. చివరికి ఆ వాక్యంలో రాయబడింది, ఆ తల మీద చేతి మీద నంబర్ వేసుకున్న వాడు పరలోక రాజ్యానికి చస్తే వెళ్ళం. నేను ఒకసారి చెప్పాను కదా, నెపోలియన్. ఆయన నెపోలియన్ ఒక రోజు ఒక గ్రామంలో వెళ్ళి యుద్ధం చేసి అందరినీ గెలిచాడంట. ఆయన అందరినీ చంపేసి కొంతమందిని చెరబట్టుకున్నాడంట. లాస్ట్ ఒక్కడే మిగిలాడంట, కొట్టాడు. నెపోలియన్ అన్నాడంటే వాళ్ళు పోయి పట్టుకురాను, నేను పడుతూ ధైర్యం కొట్టాడు. తెచ్చాడంట, ఏంటి నేను నీకు లోపడ, నీకు లొంగను,
నెపోలియన్ ఏం చేశారంటే ఆ రోజుల్లో ఎన్ అనే లెటర్ అని ఎన్ లెటర్ బాగా కాల్చి వాళ్ళ చేయి మీద పెట్టేవారు. ఆ ఎన్ అనే లెటరు అది బాగా బొబ్బలు వచ్చి తర్వాత మంచిగా అయిన తర్వాత ఎన్ అని అంటే నేను ఇక మీద నెపోలియన్కు చెందిన వాడు. వాడేం చేశాడంట, అది వేపించుకుని కత్తి తీసుకొని చెయ్యంతా పోసుకున్నాడు. అని అన్నాడంట, నా చెయ్యి పోయినా పర్వాలేదు కానీ నా శత్రు సంఖ్య మాత్రము, నా శత్రువు పేరు మాత్రం నా శరీరం మీద ఉండడానికి సాధ్యం. అలా రేపు మనం కానీ చచ్చిపోయినా పర్లేదు కానీ ఎవరన్నా మన చేతి మీద ఇప్పుడు క్రెడిట్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు నెంబర్ తీసుకోవడం తప్పేం కానీ తల మీద వేసుకోండి, చేతి మీద వేసుకుంటే పోయిన పైన గ్యారెంటీ వస్తుంది. చూడండి, ఆ ఊరు వచ్చింది అనుకోండి. నేను చెప్తున్న సంఘానికి పిల్లరా, ఎవరికైనా నంబర్ వేయించుకోకూడదు. వేయించుకుంటే మనం పాల్గొంటాం. చూద్దామా వాక్యము? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ఇప్పుడు మనం 12 చదివినాం కదా, 12, 13 కంటిన్యూ చేసుకుందామా? పదమూడవ అధ్యాయము 16. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతం చేయించున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిను, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కాదు. అర్థమైంది కదండి? కొద్దివారు, గొప్పవారు, జ్ఞానవంతులు, జ్ఞానం లేనివారు, ధనికులు, ఏదో సాతానుడు అందరినీ ఫోన్ చేస్తాడంట. ఒక నష్టం మీద కుడి చేయి మీద వేసుకుంటారు, ట్రిబుల్స్ అది వేసుకుంటేనే మీరు షాప్లో వెళ్ళి కొనగలుగుతారు. అది వేసుకుంటేనే మీకు అవి మీరు అమ్మగలుగుతారు. క్రయ విక్రయాలు అంటే వ్యాపారం చేయగలుగుతారు. జ్ఞానం గలవాడు ఆ నంబర్ తెలుసుకోవాలా. ఏంటంటే ఆ నంబరు 666. ఎందుకు ప్రియులారా 666 అంటే దేవుడు మనిషిని సృష్టించింది 6వ రోజు. అందుకే 6 అనేది మనుషుని సంఖ్య, 7 అనేది దేవుడి సంఖ్య. ఎందుకు చెప్పండి? 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. కొన్ని కార్లు ఉంటాయి కదా, 666 చూసారా కార్లు? మేము ఎప్పుడైనా నేను అప్పుడప్పుడల్లా మేము ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనడానికి పోతే మా మిస్టర్ అడిగింది, ఎవరు 6 ఉందా నంబర్? 6 ఒకటే పర్లేదు, ఎన్ని ఉండకూడదంట, డబుల్ ట్రిపుల్ 4 టైమ్స్ ఉండకూడదంట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కదా, రేపు సాతాను ఏం చేస్తారంట, అందరికీ ఆ నంబర్ వేస్తారు. ఆ ఒక్కసారి నంబర్ వేసుకుని ధరించి మనం ఫాలో చేసుకుని మనం ఫాలో అవుతాం. రైట్, ఇప్పుడు చూద్దాం. సాతానుడు పరలోకం నుండి ఎక్కడ పడ్డాడు? ఫస్ట్ తర్వాత మధ్యాకాశం. మధ్యాకాశం నుంచి ఇప్పుడు భూమి మీద పడ్డాడు. ఇప్పుడు భూమి మీద 7 సంవత్సరాల తర్వాత పరలోకం నుండి ఒక దేవదూత వస్తాడంట. వచ్చి లూసిఫర్ని వాళ్ళని దూతలు ఎంతైతే కింద పడ్డారో వాళ్ళందరినీ చైన్లతో కట్టేసి పాతాళంలో పడేస్తాడంట. ప్రకటన గ్రంథం 20. ఇప్పుడు వాడు భూమి నుంచి పాతాళానికి వెళ్తాడు. 20వ అధ్యాయం 1వ వచనం చూద్దామా? మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళం చెవులు గల దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచుకుని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధంలో పడవేసి
ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రియులారా, కరెక్ట్ 7 సంవత్సరాలు ఈ భూమి మీద ఆ మహా శ్రమలు అయిన తర్వాత పరలోకమునకు దేవుడు వచ్చి సాతాన్ని వారి యొక్క దూతలందరినీ బంధించి ఎక్కడ పడేస్తారంట? పాతాళం. అగాధం అంటే పాతాళం. 1000 సంవత్సరాలు ఆ యొక్క పాతాళాన్ని తాళం వేసేస్తారంట పైన. ఇంకా వాడు ఎవరిని మోసం చేయడు. ఆ 1000 సంవత్సరాలు ఈ భూమి మీద యేసుక్రీస్తు రాజ్య పరిపాలన చేస్తారు. 1000 years reign. 1000 సంవత్సరాల పరిపాలన. 1000 years reign. యేసు ప్రభువుని నమ్ముకున్నంతా దేవుడు సింహాసనాలు ఇస్తాడంట. వెయ్యి సంవత్సరాలకు మాకు మరణం ఉండదంట. సింహము మేక 2 కలిసి తింటాయంట. పులి ఆవు కలిసి పట్టుకుంటాయంట. చిన్నపిల్లడు వెళ్ళి సర్పం యొక్క ఏమంటున్నది పుట్టలో చేయబెట్టిన అది హాని చేయడం. ఆ 1000 సంవత్సరాలు సాధారణంగా లేడు కాబట్టి వేరొకరు రెచ్చగొట్టడు, వేరొకరు రోషన్ నూరిపోయాడు, గర్వం రాదు. 1000 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అగాధం అంటే పాతాళం. కరెక్ట్ 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? చూడండి, మనం పరిపాలిస్తాం యేసుక్రీస్తుతో పాటు. అప్పుడు జరిగేది ఏమిటంట? 7వ వచనం చదువుకుందామండి. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక నిమిషం అంత తీయండి బా, నేను చదువుతాను. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ప్రియులారా, ఇక్కడ గమనించండి, 1000 సంవత్సరాల తర్వాత సాతాను వాడు ఆ బంధకం ఎక్కడి నుండి? ఆ అగాధ జలముల నుండి, అగాధ స్థలముల నుండి, పాతాళం నుంచి సాతాను విడిపిస్తారు. అబ్బా 1000 సంవత్సరాలు వాడు లేడనుకొని లాస్ట్కు వాడు విడిపిస్తే అప్పుడు ఈ సాతాను ఏం చేస్తున్నట్టు? అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు చూడండి, భూమి నలుదిశల నుండి చెరులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నాక గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయటికి వాడు బయలుదేరును. అప్పటికి లూసిఫర్ గడు ఏం చేస్తాడంట? సాతాను గడు భూమి నలుదిశలు బయలుదేరి వారి దూతలకు అందరూ వెళ్ళి అందరిని రెచ్చగొడతారంట, మోసం చేస్తారంట, యుద్ధానికి సిద్ధపరుస్తారంట. ఎవరి మీదకి యుద్ధానికి? యేసు ప్రభు మీదకి, యేసుక్రీస్తు మీదకి యుద్ధానికి సిద్ధపరుస్తారంట. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి కదా, వారు భూమి వ్యాపించి పరిశుద్ధ శిబిరమును ప్రియమైన పట్టణం అంటే యెరూషలేమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకంలో గుండములో పడవేయబడును. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయి ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి పగళ్ళు బాధింపబడుదురు. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద సేటన్. సాతాను యొక్క అంతం అండి శ్రీలేఖ గారు. 1000 సంవత్సరాలు వాడు పాతాళంలో ఉంటాడంట. 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఈ లోకాన్ని పరిపాలిస్తాడంట. 1000 సంవత్సరాల తర్వాత వాడిని మళ్ళీ రిలీజ్ చేస్తారంట. రిలీజ్ చేసిన తర్వాత వాడు అప్పటికి కూడా భూమి యొక్క నలుదిశలలో ప్రయాణం చేసి అందరిని మోసపరిచి, బైబిల్ ఉంది క్రీస్తులో సౌండ్ అయిపోయింది కదా, క్రీస్తులో ప్లస్ క్రీస్తు ఆయన శిష్యుల మీదకి, ఆయన ప్రజల మీదకి యుద్ధానికి పోగు చేస్తారు. అప్పుడు పరలోకం నుండి ఒక అగ్ని దిగి వచ్చి వీళ్ళని దయించి వీళ్ళనందరినీ నరకం వేస్తారు. నరకం అప్పుడు స్టార్ట్ అవుతారు. ఇంకా నరకం రాలే,
సాతాను నరకంలో లేడు. సాతాను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? మధ్యాకాశం. మధ్యాకాశం నుంచి భూమిని పడతాడంట. భూమి నుంచి పాతాళానికి వెళ్తాడంట. పాతాళం నుంచి మళ్ళా భూమికి వస్తాడంట. తర్వాత ఆ నుంచి నరకానికి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నరకం స్టార్ట్. ఇది సాతాను యొక్క ఎట్లుందంటే ఇది కదా, మనం ఏదైనా ఫుట్బాల్ మ్యాచ్, ఏదైనా క్రికెట్ మ్యాచ్ హైలైట్ చూస్తాం కదా. మనకు తెలుసు ఆ మ్యాచ్ ఇండియా గెలిచిందే, కానీ మనం హైలైట్ చూస్తుంటాం. హైలైట్లో మనం ఓడిపోయినట్టుంటుంది, కానీ లాస్ట్ ఎవరు గెలుస్తారు? వి నో దట్ మ్యాచ్ ఇండియా వన్, హైలైట్ చూసినట్టు. సో సాతాను యొక్క అంతం మనకు తెలుసు. ఆయన అంతము నాశనమే, నరకమే. స్టేజ్ వైస్ పరలోకంలో వాడు ఆకాశంలో దేవుడి సింహాసనం దగ్గర ఉన్నాడు. తర్వాత వాడిని దేవుడు మధ్యాకాశానికి పడేశాడు. రెండో స్టెప్. మధ్యాకాశం నుంచి యుద్ధమైనప్పుడు దూతలు వాడిని ఎక్కడ పడేస్తారంట? భూమికి పడేస్తారంట. భూమి నుంచి ఎక్కడికి వెళ్తాడు? డైరెక్ట్ గా పాతాళానికి వెళ్తాడంట. పాతాళం నుంచి మళ్ళా భూమికి వస్తాడంట. భూమి నుంచి డైరెక్ట్ గా నరకానికి వెళ్తాడు. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు చనిపోయినా నరకానికి వెళ్ళరు, ఎవరు చనిపోయినా పాతాళానికి వెళ్తారు. ఇంకా దేవుడు నరకం స్టార్ట్ చేయలేదు. నరకం స్టార్ట్ అయితే రెవల్యూషన్ చాప్టర్ 22 అయిన తర్వాతనే అప్పుడు లాస్ట్ నరకం. మళ్ళీ 21వ అధ్యాయం తీసుకుందామా? సారీ 20 అధ్యాయము 11 వచ్చాము. మరి దౌడమైన మహాసింహాసనం దాని యందు బలహీనుడైన ఆశీనుడైన ఒకరిని చూచుకుని భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయిను. వాటికి నిలువ చోటు కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి వృద్ధులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట్ట చూచుకుని అప్పుడు గ్రంథంలో విప్పబడెను. జీవ గ్రంథంలో వేరొక గ్రంథంలో విప్పబడెను. ఆ గ్రంథం యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పైరైనను జీవ గ్రంథముందు రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండంలో నిగరా. అగ్నిగుండం లాస్ట్ లో దేవుడు తయారు చేస్తాడు. మేము అప్పుడు అందరినీ పడేస్తాం. ప్రభు నమ్మలి పాపం చేసిన యేసును వెంబడించని ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైనా నరకానికి వెళ్ళరు. వాడు హిట్లర్ కావచ్చు, ఎంత మూర్ఖుడే కావచ్చు, నరకానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారంట? పాతాళానికి వెళ్తారు. అక్కడ ఏముంటుందంట? చీకటి, పళ్ళు కూరుకుంటా ఏడుస్తూనే ఉంటారంట. పళ్ళు కూరుకుంటారంట. మొత్తం చీకటి ఉంటుందంట. అయ్యో అయ్యో అని ఏడుస్తూనే ఉంటారు. లాస్ట్గా ఆ పాతాళం వచ్చి తీర్పు రోజు దేవుని దగ్గర వీళ్ళని అప్పగిస్తుంది. ఇప్పుడు ప్రభు ఇంతమంది నన్ను పాతి పెట్టబడ్డారు. సముద్రం ఉన్న వారిని సముద్రం నుంచి అప్పగిస్తుందంట. ప్రభు ఇదిగో ఆ టైటానిక్ షిప్పో లేకపోతే ఆ మునిగిందో వీళ్ళందరూ నాలో ఉన్నారయ్యా. అప్పుడు దేవుడు పుస్తకాలు తెలుసుకున్న గ్రంథాలు, జీవ గ్రంథము, ఆ గ్రంథము, ఈ గ్రంథము, పాపముల గ్రంథము, పాపములు చేసినవన్నీ ఇక్కడ ఉన్నాయి బ్రహ్మ అని దేవుడు చూపించి వారి వారి క్రియల చొప్పున వారిని దేవుడు నరకం చేస్తాడు. మరి ప్రభు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళందరికీ 22వ అధ్యాయంలో క్లియర్గా రాయబడింది. వాళ్ళకంతా పరలోక రాజ్యం. వాళ్ళు పరలోకంలో ఏం చేస్తారంటే 22:4 పరలోకంలో ఒకవేళ మనం దేవుని చిత్తమై దేవుని కృప ద్వారా మనం వెళ్తే ఆయన దాసులు ఆయనను సేవించు, ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసలు ఎత్తును. రాత్రికం ఉండదు, ఎన్నడూ ఉండదు. దీపకాంతిను సూర్యకాంతిను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించదు. ఈ వాక్యం చాలా బ్యూటిఫుల్ ఉంది. వారు యుగ యుగములు రాజ్యము నరకానికి వెళ్ళే వాళ్ళంతా నరకానికి వెళ్ళిన తర్వాత మనమందరం దేవుని దగ్గరికి వెళ్తామంట. యుగ యుగముల వరకు మనం ఆయనతో రాజ్య పరిపాలన, ఆయన నామము మన నొసళ్ళ మీద ఉంటుందంట. ఆయన ముఖ దర్శనం మనం చేసుకుంటామంట.
ఇది సాతాను యొక్క ఎన్నిక. అండ్ మనకు ఒకరు దేవుని చిత్రంలోకి వచ్చే వారము 22వ అధ్యాయంలో మనకు దేవుడు ఇచ్చే పరలోక రాజ్యం ఎలా ఉంది, వాట్ ఆల్ ద బెనిఫిట్స్, వాట్ ఆల్ ద బ్లెస్సింగ్, ఎన్ని సంవత్సరాలు బట్టి క్లియర్గా యుగాల వరకు మనం దేవునితో పాటు. ఆమేన్. సో ప్రియులారా, ఈ వాక్యము నేను ఈరోజు సాతాను లూసిఫర్ గురించి చెప్పిన వాక్యము నేను మళ్ళీ ఈ లింక్ మీకు పంపుతాను, మళ్ళీ చదువుతాను. వినండి ప్రియులారా, ఇట్లా మీ అందరికీ ప్రారంభం చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిన్న నేడు నిరంతరం బాగా మాట్లాడి ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు నేర్పించిన ఈ సత్యాలు మా జీవితకాలం అంతా మర్చిపోకుండా సాతాను గారు అభిషేకింపబడ్డ కెరూబని సంపూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యం గలవాడని మండుచున్న రాళ్ల మధ్యన సంచరించేవాడని, కానీ వాడు గర్వించినందుకు నువ్వు ఆయన నుంచి కింద త్రోసివేశావు. వాడు అక్కడ నుండి మధ్యాకాశానికి పడ్డాడు. అప్పటి నుండి ఈ రోజు వరకు వాడు మధ్యాకాశం నుండి వాడు వారి దూతలు నేను ఆపరేటింగ్. మధ్యాకాశంలో యుద్ధం జరిగినప్పుడు సాతాను అక్కడి నుండి కింద త్రోయవేయబడతారు, పడవేయబడతారు. వాడు భూమి మీద వచ్చి 7 సంవత్సరాల భూమిని చాలా వేదనతో కష్టపెట్టబోతున్నాడు.